బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం భేటీ కానుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ స్టార్ట్ అయిందా? అప్డేట్స్ ఏంటి లివిల్? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఏదైతే ఇటు శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేరున్నారు. వాళ్ళ రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత 15 నెలల పాలనలో పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో ప్రజలంతా కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఆనాడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయకపోవడంతో ప్రజలంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రైతులు కూడా ఇవాళ రైతులు కూడా ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ సాగునీరు ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులంతా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు పెట్టుబడి పెట్టిన పంట చేతుకు రాకపోవడంతో చాలామంది రైతులు దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా అప్పుల ఊబిలో కూరుకుపోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 400 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తాజాగా ఇవాళ రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూలిపోతున్నారు. రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ కూడా తూతు మంత్రంగానే చేశారు. ఇవాళ రైతు భరోసా అని చెప్పారు, 15,000 అని చెప్పారు, చివరకు 12,000 అన్నారు, 12,000 అయింది, 15,000 చివరికి ఉన్న రైతు భరోసా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతులంతా కూడా మరొకసారి సౌకర్యాల చుట్టూ తిరగాల్సి, అప్పులు చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దీన అవస్థకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఒక భరోసానిచ్చే విధంగా, రైతాంగానికి ఒక ధైర్యాన్ని నింపే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై ప్రధానంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే నీటి వినియోగంలో పూర్తిగా అసమర్థత కనబరిచింది ఈ ప్రభుత్వం. ఇవాళ తద్వారా రాష్ట్రంలో పూర్తిగా భూగర్భ జలాలు అడగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భూగర్భ జలాలు అడగంటడంతో బావుల్లో, బోర్లలో పూర్తిగా నీరు ఎండిపోవడంతో ఇవాళ పంట పొలాలను ఎండిపోతున్నాయి. గతంలో ప్రతి గుంటకు కూడా నీళ్ళు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా చేసి తెలంగాణ అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. కానీ ఉన్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉంది. గుంటకు కాదు కదా, కనీసం పక్కనున్న రిజర్వాయర్ కింద ఉన్న పొలాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా వాళ్ళ పశువులకు మేతగా పంట పొలాలను ఉపయోగించుకుంటున్నారు. పంట పొలాలకు పెడుతున్న నేపథ్యంలో చాలా రైతుల్లో ఒక నిరాశ, నిస్పృహ కనిపిస్తుంది. ఆత్మహత్యలు పెరిగిపోతున్న క్రమంలో రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక అధ్యయన కమిటీ వేశారు. అధ్యయన కమిటీ సంబంధించి కూడా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించింది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఆ రైతాంగానికి, చనిపోయిన రైతాంగ కుటుంబానికి కూడా అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం చేసింది. అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా శాసనసభ వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఖచ్చితంగా ఒక ముందుకు పోనుంది. దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనుంది. ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కృష్ణా డెల్టాలో రావాల్సిన నీటి వాటలో పూర్తిగా వైఫల్యంతో ఇవాళ ఆ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఆ పొలాలు ఇవాళ ఎండిపోవడంతో రైతులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ పశువులకు మేతగా వేసుకున్నారు. ఆ రైతాంగానికి కూడా ఒక భరోసానిచ్చే విధంగా కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ప్రభుత్వం నిలదీయడంలో వైఫల్యం చెందింది. వారిని అడగడంలో ఎందుకు జాప్యం చేస్తుంది, అసలు ఎందుకు కారణం, ప్రభుత్వం వైఫల్యం ఏంది, అంటే ఆంధ్ర ప్రభుత్వం అక్కనంగా దోసుకుపోతున్న నీటి తరలింపును అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం ఏందని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ శాసనసభ సమావేశాల్లో సైతం ప్రభుత్వానికి కృష్ణా డెల్టా పరివాహక ప్రాంత రైతులకు ఒక అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడం. పాలమూరు రంగారెడ్డి పనులు కావచ్చు, అనేక సమస్యలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంది. ఇటు మూసీ సుందరీకరణ పేరుతో గతంలో హైడ్రా చేసిన విచ్ఛిన్నం కావచ్చు, అటు రైతు భరోసా విషయంలో చేసిన అఘాయిత్యం కావచ్చు, అనేక కార్యక్రమాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రధానంగా గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ ఎంత బడ్జెట్ కేటాయిస్తారు, ఇచ్చిన హామీలు చూస్తే చాడాదంత ఉన్నాయి. కానీ
బడ్జెట్ ఎంత కేటాయింపులు చేస్తారనే అంశం కూడా ఇవాళ ముడిపడింది కాబట్టి బడ్జెట్లో కేటాయింపుల విషయంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీనున్నారు. ప్రతి ఇచ్చిన హామీను అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు సాయి మాధవి.